పండించిన ఘనత మన కేసీఆర్ ఇయ్యాల. ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు. రైతుల గుండెలల్లా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, యువకుల గుండెలల్లా కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. అంత పని చేసిండ్రు, అంత అభివృద్ధి చేసిండ్రు, అంత డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు చూస్తే 22 నెలలు అయ్యింది, ఎక్కడ చూసినా ఘోరమే. యాడేసిన గొంగడి ఆడనే. ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అమ్మతలేదు, ఒక అపార్ట్మెంట్ అమ్మతలేదు, ఒక గజం అమ్మతలేదు. రైతులైతే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు. అంత ఘోరం అయిపోయింది. అసలు కరోనా కంటే కూడా అధ్వానమే. కరోనా మంచిగుండే. కరోనా 2 ఏళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి, బిజినెస్ అయింది, వ్యాపారాలు నడిచినాయి, అన్ని బంద్ ఉన్నా నడిచినాయి, పైసలు ఆడినాయి. ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు, పైసలే కనిపిస్తలేవు. ఓ మాయమైనట్టేనా, ఓ మంత్రం చేసినట్టేనా, ఇదంతా ఎందుకైంది వచ్చేదంతా అని ప్రజలందరూ కూడా డిస్కషన్ వచ్చారు. అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం, అంత పెద్ద పంట పండింది, అంత అభివృద్ధి, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చినాయి. ఎత్తైన 58 అంతరాల బిల్డింగ్లు కట్టింది. అమ్ముడు పోయినాయి. ప్రపంచమంతా హైదరాబాద్ అంటే ఒక సింగపూర్, న్యూయార్క్ లెక్క చూసిరు దాన్ని. ఆ చూడు దాన్ని అంతా బిత్తరపోయింది, బోసిపోయింది. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది. బిల్డర్స్ అంతా అవుట్ అయిపోయారు, కష్టాలలోకి వచ్చేసి. ఇవన్నీ కూడా కాబట్టి మనం అంతా ప్రజలు కూడా అందరూ గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా, రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మనం పాత రోజులకు మళ్ళీ రావాలి. మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి. మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళు ఎంత చేసినా, ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళ మోసపూరిత పదార్థం, వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓటు అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.